ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. టూరిజానికి కొత్త పాలసీ. టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు బోర్డు. 1000 ఎకరాల్లో మరో జూ పార్కు. ఫోర్త్ సిటీలో 1000 ఎకరాల్లో హెల్త్ హబ్. అనంతగిరిలో ప్రకృతి వైద్య కేంద్రం. రామప్పగుడిలా కీసరగుట్ట ఆలయం పునర్నిర్మాణం. ఈ స్పీడ్ ప్రాజెక్టులపై సచివాలయంలో అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. తహసీల్దార్ వద్దే భూ సమస్యలు పరిష్కారం కావాలి. ఆర్ఓఆర్ 2024 చట్టం ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణలో దీనిపైనే ఎక్కువగా వినతులు, సూచనలు. జూలై 2 నుంచి 23 వరకు కొత్త చట్టం ముసాయిదాని వెబ్సైట్లో ఉంచి సలహాలు, సూచనలు స్వీకరణ. ఆ మేరకు ఆర్ఓఆర్ 2024 చట్టంలో మార్పులు, చేర్పులు ఉండే అవకాశమున్నట్లు రెవెన్యూ వర్గాల సమాచారం. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి. ప్రజలపై అదనపు భారం పడకుండా ప్రత్యామ్నాయం వెతకండి. రాష్ట్ర ఆర్థిక అవసరాలకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్. మైనింగ్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారుల దృష్టి సారించాలి. అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రివ్యూ. న్యాయ వ్యవస్థపై అపార గౌరవం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి. కవిత బెయిల్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆగస్టు 29న కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో నేను న్యాయ వ్యవస్థ విజ్ఞతను ప్రశ్నిస్తున్నట్లు కొందరు ఆపాదించారు. ఆ వార్తలకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. ఓవైసీ అంటే కాంగ్రెస్కు భయం. అందుకే వాళ్ళ కాలేజీల జోలికి వెళ్ళటం లేదు. హైడ్రా పేరుతో సర్కారు హైడ్రామా. వచ్చే ఎన్నికల్లో 100% అధికారంలోకి వస్తాం. బండి సంజయ్. కమలం పార్టీలోకి యువత రావాలంటూ పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రాజెక్టులకు బలవంతంగా భూములు తీసుకోం. మానవీయ కోణంలోనే రైతులకు పరిహారం. 2026 నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తాం. సోనియా గాంధీతో ప్రారంభిస్తాం. గత ప్రభుత్వంలో కమిషన్ల పేరిట ప్రాజెక్టులను నాశనం చేశారు. దేవాదుల ప్రాజెక్టుపై సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శివాజీ పాదాల ముందు తలవంచి ప్రధాని మోదీ క్షమాపణలు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో తాను ప్రారంభించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం 9 నెలల్లోనే కూలిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరిన ప్రధాని నరేంద్ర మోదీ. లేడీస్ హాస్టల్ బాత్రూంలలో రహస్య కెమెరాలు. ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కలకలం. విద్యార్థినుల తీవ్ర ఆందోళన. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు నాయుడు. భారత అవని మురిసింది. భారత్కు ఒక్కరోజే 4 పతకాలు. పారాలింపిక్స్ షూటింగ్లో అవని లేఖరాకు స్వర్ణం. వరుసగా రెండోసారి స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డ్. మనీష్ నర్వాల్కు రజతం. మోనా అగర్వాల్, ప్రీతి పాల్కు కాంస్య పతకాలు. ఫ్లూ సోకినప్పుడు యాంటీబయాటిక్స్ వద్దు. డెంగీ లక్షణాలున్నప్పుడు నొప్పి నివారణ మందులతో ముప్పు. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడంపై అనవసర ఆందోళనలు వద్దు. వ్యాధి నిర్ధారణ తర్వాతే సరైన వైద్యం అంటున్న వైద్య నిపుణులు. రాష్ట్రంలో ప్రతీకార పాలన. విద్యాశాఖపై సీఎంకు అవగాహన లేదు. గత ప్రభుత్వం పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఎత్తేసే కుట్ర చేస్తుందని ఆరోపించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేబుళ్లు తొలగిస్తారా, తొలగించాలా? వినియోగదారులకు ఇబ్బందులు కలగొద్దనే వెయిట్ చేశాం. తొలగిస్తామని ఇంకా తొలగించలేదు.
ఇప్పటికే సమయం ఇచ్చామంటూ కేబుల్ ఇంటర్నెట్ ప్రొవైడర్లను హెచ్చరించిన ఎస్పీడీసీఎల్ సీఎండీ. ప్రాణం మీదికి తెచ్చిన సెల్ఫీ మోజు. కాలువలో పడిన మహిళ కాపాడిన స్థానికులు. సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో కాలు జారి నీటిలో పడిన మహిళ తాడు సాయంతో కాపాడిన ఆటోవాలాలు, కూలీలు. నల్గొండ జిల్లా వేములపల్లిలోని ఎడమ కాలువ బ్రిడ్జ్ వద్ద ఘటన.